వెజిటబుల్ అండ్ చీజ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పినచ్ అంటే పాలకూర, కీరా, మైనీస్, టొమాటో, చీజ్ స్లైసెస్, వెన్న, నిమ్మకాయ చెక్క, సీజనింగ్, ఇంకా బ్రెడ్ స్లైసెస్. బ్రెడ్ స్లైస్లు 3 తీసుకున్నాము. ఇదేంటంటే డబుల్ శాండ్విచ్ అనమాట. కింద బ్రెడ్, మధ్యలో వెజిటబుల్స్, మళ్ళీ బ్రెడ్, మళ్ళీ వెజిటబుల్స్, మళ్ళీ బ్రెడ్. డబుల్ శాండ్విచ్ అంటాం దీన్ని. ఆ విధంగా ఉంటుంది, అందుకని 3 తీసుకున్నాం. ఓకే, సింపుల్ శాండ్విచ్ ఇది, ఫాస్ట్గానే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనము పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా బటర్ వేసి రెడీ చేసుకుందాం. స్పినచ్ ఉంది కదా, స్పినచ్ మాత్రమే మనం పచ్చిగా తినలేము, అందుకని దీన్ని కొంచెం సాటే చేసుకోవాలి. సాటే చేయడానికి ష్రెడ్ చేసుకుంటా ఫస్ట్. అంతే. దీంట్లో కొద్దిగా టోస్ట్ చేసుకుందాం. సెంటర్ పీస్ ఉంది కదా, దాన్ని మాత్రమే చేద్దాము. మిగిలిన వాటిని తర్వాత ఎలాగో మనము టోస్ట్ చేస్తాం. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. కొంచెం హెల్త్ కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది, దానికోసం. మీకు ఏది శాండ్విచ్ బ్రెడ్ కావాలంటే శాండ్విచ్ బ్రెడ్, లేదంటే నార్మల్ వైట్ బ్రెడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. రైట్, ఒక బ్రెడ్ మాత్రమే మధ్యలో స్లైస్ టోస్ట్ చేసుకున్నాం. కావాలంటే అన్నీ కూడా చేసుకోవచ్చు, యువర్ విష్. ఇంకొద్దిగా బటర్, ఇందులో స్పినచ్, దీనికి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాం, అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాం. చాలు. కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నౌ ఇట్ ఈస్ డన్. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నా. ఇక్కడ వీటికి స్లైసింగ్ కావాలి కదా, టొమాటో అవి కట్ చేసుకుందాం స్లైసెస్గా. పల్చగా, ఎంత వీలైతే అంత పల్చగా కట్ చేసుకోండి, బాగుంటుంది.
చాలు. టొమాటో స్లైసెస్ ఇంకా కీరా స్లైసెస్. దీస్ ఆర్ ఆల్సో మోర్ దాన్ ఇనఫ్. మైనీస్ ఉంది కదా, దీన్ని స్ప్రెడ్ లాగా వాడుకోబోతున్నాం. దీనికోసం ఏమేం కావాలి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి ఒక చక్కటి స్ప్రెడ్ రెడీ చేసుకుందాం. ఇటాలియన్ సీజనింగ్ మైనీస్లో వేసుకుంటున్నా, అలాగే కొద్దిగా నిమ్మరసం. చాలు. లైక్ దట్. ఇంకా దీన్ని సెంటర్ పీస్ అలాగే పెట్టుకుందాం. కింద దానికి పై దానికి అప్లై చేసుకుంటే చాలు. డన్. ఇప్పుడు ఇంకా లేయరింగ్. ఓకే, ఫస్ట్ ఏది పెట్టాలి తర్వాత ఏది పెట్టాలి అనేది మన ఇష్టం. ఫస్ట్ ఏం చేస్తున్నా, క్యూకంబర్ పెడుతున్నా. ఓకే, ఇనఫ్. పైనుంచి స్పినచ్. Okay, and we will close it. క్లోజ్ చేసే ముందు ప్రతి లేయర్లోనూ ఒక చీజ్ పెట్టుకుందాం. నెక్స్ట్ టొమాటో. చాలు, మరి టొమాటో ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. విల్ క్లోజ్ ఇట్ అలాంగ్ విత్ చీజ్. ఓకే, ఇవన్నిటిని వేసిన తర్వాత మళ్ళీ మనము హీట్ చేసుకుంటే చీజ్ మెల్ట్ అవుతుంది. దానికోసం కూడా రెడీ చేసుకుంటాం. ఇలా పెనం రెడీగా పెట్టుకుందాము. దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని, శాండ్విచ్ రెడీ అయిపోయింది. చీజ్ మెల్ట్ అవ్వడానికి హీట్ చేసుకుందాం.
అలాగే కూడా తినేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ టు లుక్ లిటిల్ ఫ్యాన్సీయర్. ఓకే, ఒకవేళ ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టి బేక్ చేసుకున్నా కూడా మెల్ట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. రైట్, ఆ విధంగా శాండ్విచ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.